నేను కూడా కూర్చుంటా తాగేసి అవుతా పరిశుద్ధమైన దేవానికి ఎంతో అద్భుతముగా నీకెంతో చేతిలో తీసుకోకపోతే ఏకరీతిగా వచ్చిన దేవుడు తండ్రి రాజ్యం వెలిచిన దేవుడు పొందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి దేవాన్ని వెళ్తే నమ్మదగిన దేవుడు ఆరాధిస్తున్నాను తండ్రి దేవ బారులకు చరిత్రలకు కుటుంబంలో కూడా నేను దృఢాన్ని స్థాపిస్తానని సెలవించిన గొప్ప దేవుడు కొందనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి దేవ జ్ఞాపకం చేసుకోండి ప్రభావ కృప చూపిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి వచ్చిన చిన్న బిడ్డలు బట్టి కొందనాన్ని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ రావాల్సిన వారిని తీసుకురండి రావాల్సిన వారిని సరైన సమయానికి ప్రభావ నీ సన్నిధికి నాన్న ఇంటిని ప్రేమించి ఇంటికి రాగలదు ప్రభావ కృప చూపిస్తామని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా తల్లి సందేశం ఆశతో ఆసక్తితో ప్రభావ బిడ్డలు తల్లికి రావడానికి మీరు కృప చూపించండి సహాయపడుతున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి పాడే పాటల్లో మీరు సహాయం చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి కథ ద్వారా దేవ చిన్న బిడ్డలతో మీరు మాట్లాడుదామని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవ అందరి చేసి సహాయం ఇచ్చిన సన్నిధిలో భయం భక్తులు ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను తండ్రి చూపించి ఈ సమయం ఎంతో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని మీకు ఎంతో చెల్లించుకుంటూ చిన్న సాధించుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాను తండ్రి సరే కూర్చోవాలి కొంచెం కానీ అలా కానీ స్థుతులు పాడదాం స్థుతులు పాడదాం ఓయ్ స్థుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు స్తుతులు పాడేదాం యేసు ప్రభునకు సమస్తమిచ్చిన సృష్టికర్తకు జయించిన యేసు వెనక మనం ఆరాధించి పూజింతుము ఆరాధించి పూజింతుము ఏమని పాడేరా యేసు ప్రభునకు సమస్తమిచ్చిన ఏం చేస్తున్నాను పాటలు ముక్కేది మీరు పాటలు ముక్కేది సంస్కృతి పాటలు పాట పాడకుండా ఏం చేస్తున్నారా
అందమైన దేశం అందమైన దేశం అందమైన దేశం పరలోకము ఆనందంగా ఉంటుంది చిరకాలము అందమైన దేశము పరలోకము ఆనందంగా ఉంటుంది చిరకాలము దుఃఖముండదు అచ్చడ శాపముండదు దుఃఖముండదు అచ్చడ చీకటుండదు పాపముండదు అచ్చడ శాపముండదు దుఃఖముండదు అచ్చడ చీకటుండదు యేసు రాజుగా చిరకాల మెలుతాడు యేసు రాజుగా చిరకాల మెలుతాడు అందమైన దేశం పరలోకము ఆనందంగా ఉంటుంది చిరకాలము అందమైన దేశం పరలోకము ఆనందంగా ఉంటుంది చిరకాలము దూతలుంటారు జీవ గ్రంథం ఉంటుంది భక్తులుంటారు జీవ వృక్షం ఉంటుంది దూతలుంటారు జీవ గ్రంథం ఉంటుంది భక్తులుంటారు జీవ వృక్షం ఉంటుంది ఆహా మా యేసు రాజుగా చిరకాల మెలుతాడు ఆహా మా యేసు రాజుగా చిరకాల దగ్గరాడు అందమైన దేశం పరలోకము ఆనందంగా ఉంటుంది చిరకాలము అందమైన శిశుని పరలోకము ఆనందంగా ఉంటుంది చిరకాలము చిన్ని నావనాది చిన్ని నావనాది చిన్ని నావనాది సాగిపోతున్నది పడాల లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో నా నావికుడు యేసు నా నాయకుడు యేసు నా నావలు యేసు ఉన్నాడు నా నావలో యేసు ఉన్నాడు నా నావను నడిపించుచున్నాడు నా నావలో యేసు ఉన్నాడు నా నావను నడిపించుచున్నాడు చిన్ని నావనాది సాగిపోతున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో అలలు పైకి లేచిన గాలి విసరి కొట్టిన అలలు పైకి లేచిన గాలి విసరి కొట్టిన నా నావలో యేసు ఉన్నాడు తుఫానులు రప్పించుచున్నాడు నా నావలో యేసు ఉన్నాడు తుఫానులు రప్పించుచున్నాడు చిన్ని నావనాది సాగిపోతున్నది లోకమనే సముద్రములో లోకమనే సముద్రములో
ఏ నిల్చోండి అందరు. ఓయ్ మా తెలుసా పాట పాడు. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టు. ఇక్కడ చూడాలి మీరు. బిట్టు నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడే. ఎత్తే చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదం. చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, ఆ చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం. దావీదు వలెనే బలము పొందుచు, శత్రువైన గొల్యాతును ఓడించునా. దావీదు వలెనే బలము పొందుచు, శత్రువైన గొల్యాతును ఓడించునా. ఏలియా వలె యోర్దాను విడగొట్టేదం. పౌలు శీల వలె చెరసాల సంకెళ్ళు తెంచి వేసేదం. ఏలియా వలె యోర్దాను విడగొట్టేదం. పౌలు శీల వలె చెరసాల సంకెళ్ళు తెంచి వేసేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదం. స్తోత్రం స్తుతి స్తోత్రం అంటూ చేతులెత్తి ఆరాధించేదం. ఆత్మతో సత్యముతో నేను ఆశ తీరా ఆరాధించేదం. మోషే వలె నీ స్వరము వినుచు, అన్ని వేళలో నీకు లోబడుచు. మోషే వలె నీ స్వరము వినుచు, అన్ని వేళలో నీకు లోబడుచు. అరమైన పాత్ర వలె ఈ లోకములో జీవించేదం. అరమైన పాత్ర వలె ఈ లోకములో జీవించేదం. ఏర్పరచబడిన వారమై క్రీస్తు మహిమకై భూమిలో సాక్ష్యమిచ్చేదం. ఏర్పరచబడిన వారమై క్రీస్తు మహిమకై భూమిలో సాక్ష్యమిచ్చేదం. నా చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం. చిట్టి చేతులతో చప్పట్లు కొట్టుచు, నా చిన్ని నోటితో యేసయ్య పాట పాడేదం.
నిలబడి పాడదా నిలబడి పాడెద వెళ్ళుచు చాడే యేసుని ప్రేమను లోకములో వచ్చెనని నీ పాపముకై మన పాపముకై మరణించెనని తిరిగి లేచెనని మరణవచ్చునని ప్రేమించి రక్షించునని నిలబడి పాడెద వెళ్ళుచు చాటెను యేసుని ప్రేమను లోకములో యేసు వచ్చెనని మీ పాపముకై నా పాపముకై మన పాపముకై తిరిగి మరణించెనని తిరిగి లేచెనని మరణవచ్చునని ప్రేమించి రక్షించునని యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 తిన్నారు అన్నారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 తిన్నారు అన్నారు భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు ద్రాక్షారసమును తాగి అన్నాడు కానా పెళ్లిలో నీళ్లను మార్చాడు ద్రాక్షారసమును తాగి అన్నాడు భలే భలే గుందిలే తేనె కంటే తీయగా భలే భలే గుందిలే తేనె కంటే తీయగా యేసుని ప్రేమ బహుకమ్మనైనది పడి చేతులు మధురాతి మధురమే యేసుని ప్రేమ బహుకమ్మనైనది జీవాహారం మధురాతి మధురమే అది వాడు చిన్నలము మేము పిల్లలము పాట ఒకటి పాడవచ్చు చాలు ఇక్కడ చూడాలా తీసుకెళ్ళా పోతా వెనక్కి చూసి పాడాలి చిన్నలము చిన్నలము పిల్లలము యేసుకు మేము ప్రతినిధులం యేసుతో కలిసి లోకమును మార్చేస్తాం 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 దేవుని కొరకు పని చేస్తాం దేవుని రాజ్యం స్థాపిస్తాం దేవుని కొరకు పని చేస్తాం దేవుని రాజ్యం స్థాపిస్తాం చిన్న చిన్న పిల్లలం మేము చిన్న చిన్న పిల్లలం మేము పడాలి ఇశ్రాయేలు చిన్నారి నడిపించెను గర్భను ఏలియా ఇశ్రాయేలు చిన్నది నడిపించెను నయమాను నీ దేవుని ఇంటికి ఇశ్రాయేలు చిన్నారి నడిపించెను నయమాను నీ దేవుని ఇంటికి మార్చింది
సైన్యాధిపతి బ్రతుకును మార్చింది సైన్యాధిపతి బ్రతుకును మోగింది సువార్త సిరియాలోను మోగింది సువార్త సిరియాలోను పిల్లలము మేము ప్రతినిధులం మేము ప్రతినిధులం లోకమును మార్చేస్తాం 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 కొరకు పని చేస్తాం దేవుని రాజ్యం స్థాపిస్తాం దేవుని కొరకు పని చేస్తాం దేవుని రాజ్యం స్థాపిస్తాం చిన్న చిన్న పిల్లలం మేము చిన్న చిన్న పిల్లలం మేము మార్చేను స్కాట్లాండును జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండును జాన్ వెస్లీ మార్చేను స్కాట్లాండును జాన్ వెస్లీ మార్చేను ఇంగ్లాండును ఇంగ్లాండ్ మార్చేను ఆఫ్రికాను మార్చేను ఆఫ్రికాను బైసింగారు మార్చేను ఇండియాను బైసింగారు మార్చేను ఇండియాను నీవు నేను మార్చాలి భూమాన్ని మన భారతదేశాన్ని మార్చాలి లోకాన్ని మన భారతదేశాన్ని దేవుని కొరకు పని చేస్తాం దేవుని రాజ్యం స్థాపిస్తాం దేవుని కొరకు పని చేస్తాం దేవుని రాజ్యం స్థాపిస్తాం చిన్న చిన్న పిల్లలం మేము చిన్న చిన్న పిల్లలం మేము చదువుతుంది ఫోన్ పెట్టవలసిన మీరు అలా అలా చేయకూడదు చేతులు కట్టుకున్న పాడు ఒక పాట పనులు చేతులు కట్టుకున్నా సైలెంట్ కూర్చోవాలి చేతులు కట్టుకుంటాము మాట్లాడకాయుంటాము భక్తితో కూర్చుంటాం యేసుని సంధిస్తాం చేతులు కట్టుకోండి అందరూ కట్టుకోవాలి చేతులు అందరికి ఉండే చేతులు చేతులు ఉన్న వాళ్ళందరూ చేతులు కట్టుకోవాలి అటు జరుగు అటు జరుగు అటు జరుగు జరుగు జరగాలి అటు జరగాలి జరుగు ఇంకా అటు జరుగు అటు జరుగు లేమో జరుగు ముందుకు జరుగు జరుగు ఇట్లా ఇట్లా స్టోరీ విందాము ఎవరి గురించి వింటున్నాం మనం చెప్తారా ఎవరి స్టోరీ వింటున్నాం చెప్పాలి ఎవరి స్టోరీ వింటున్నా అట్లా పడేస్తుంది అడుగు ఎవరి గురించి వింటున్నా చెప్తారా బిట్టు చెప్పు వినపడిందా లేదా నీకు అసలు వినపడుతుందా ఎవరు స్టోరీ వింటున్నాం గుర్తులేదా చెప్తుంది ఎవరంట ఇస్రాయేలా ఇక్కడ చూడాలి ఇస్రాయేలా చిన్నదన్న ఈ చిన్నదాన్ని ఎవరు తీసుకొని వచ్చినారు రాజా ఏ రాజు ఎవరు ఆయన పేరు ఓయ్
ఈ పిల్ల ఎవరంట? ఏయ్, మీరు ఇటు చూడండి రా. ఎవరంట? నయమాను ఇశ్రాయేల్ దేశానికి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎవరిని తీసుకొని వచ్చినాడు అంటే ఇశ్రాయేల్ లెక్క చిన్నదాన్ని తీసుకొని వచ్చినాడు. దేవుడే ఆ యొక్క రాజ్యం మీద విజయాన్ని ఎవరికి ఇచ్చినాడు అంటే నయమానికి ఇచ్చినాడు. ఆ రాజ్యాన్ని జయించి వచ్చేటప్పుడు ఎవరిని తీసుకొచ్చినాడంట? ఈ యొక్క ఇశ్రాయేల్ చిన్నదాన్ని తీసుకుని వచ్చినాడు. ఈ చిన్నది ఇప్పుడు ఎవరింట్లో ఉంది? ఎవరింట్లో ఉంది? నయమాన్ ఇంట్లో ఉంది. ఈ నయమాను చాలా శూరుడు, ఆ యుద్ధము బాగా చేయగలిగినవాడు, బలవంతుడు. ఇట్లా ఈ నయమానికి అయితే ఏ రోగం ఉందంట? ఏ రోగం ఉంది? కుష్ఠరోగం కదా. ఏ రోగం ఉంది? నయమానికి కుష్ఠరోగము ఉంది. కుష్ఠరోగము అయితే ఈ కుష్ఠరోగాన్ని బట్టి తన యొక్క వస్త్రాలంతా కూడా కప్పుకున్నప్పటికీ చేతులకి ఇక్కడ అంతా కూడా తనకి ఇక్కడ కాళ్ళకి చూడండి కనబడుతుంది. అంటే కుష్ఠరోగం అంటే చేతులకి కాళ్ళకి అంతా కూడా పుళ్ళులాగా ఉంటాయి. ఈ యొక్క నయమాను తను జయించగలిగినప్పటికీ కదా, రాజ్యాన్ని జయించినప్పటికీ తన మనసులో ఏముంది? బాధ కదా. బాధ ఉంటుందే ఉండదా? ఎంతో బాధ అన్నమాట. ఈ బాధని తాను ఎవరికి చెప్పుకోలేనంత బాధ అన్నమాట. ఎవరికి? ఈ యొక్క నయమానికి. ఈ యొక్క చిన్నది ఎక్కడ పనిచేస్తుందంటే నయమానింట్లో పనిచేస్తూ ఆ యొక్క యజమానురాలు చెప్పినట్టు తాను ఎంతో విధేయత వినమ్మగలిగినదిగా తన ఇంట్లో ఏం చేస్తుందంట? పని మనిషిగా పని చేస్తూ ఉంది. ఆ యొక్క యజమానురాలు ఏది చెప్తే అది తాను చేసేది. యజమానురాల దృష్టికి ఈ యొక్క ఇశ్రాయేలు చిన్నది ఎలాగుందంట అంటే ఎంతో ప్రీతికరమైనదిగా ఉంది. చిన్నమ్మాయి అయినప్పటికీ ఎంతో జ్ఞానము కలిగి. ఓయ్, ఇక్కడ చూడమని చెప్పిన మీకు. బిట్టు ఏం చేస్తున్నావు? వికే ఏం చేస్తున్నా? ఈ చిన్నది ఏం చేస్తుందంటే ప్రతిరోజు కూడా లేవంగానే ఏం చేసేది? ప్రార్థన చేసుకుంది. ఈ చిన్నదానికి చిన్ననాటి నుంచే ఎవరు తెలుసు? నిజమైన దేవుడు, సృష్టికర్త. ఎందుకంటే ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుడు ఎవరో, నిజమైన దేవుడు ఎవరో వారికి తెలుసు. ఇశ్రాయేలు ప్రజలు అనగానే ఎవరంటే వాళ్ళు దేవుని యొక్క జనము, దేవుని యొక్క ప్రజలు. విక్కీ ఇప్పుడు చెప్పినా కదా నీకు, ఇక్కడ చూడాల. ఈ చిన్నదానికి తెలుసు. అందుకే ప్రతిరోజు కూడా ఏం చేసేది? ప్రార్థన చేసుకునేది. ఇంకా తను ఇక నయమాని ఇంటిలో ఉన్నప్పటికీ తన దేశంలో లేదు, తన తల్లిదండ్రుల దగ్గర లేదు. ఇప్పుడు ఎక్కడుంది? నయమాని ఇంట్లో ఉన్నప్పటికీ తను ఎంతో దుఃఖము బాధతో ఉందా? ఏడుస్తుందా? ఏడుస్తుందా? ఏం చేస్తుంది? ఎంతో సంతోషంగా తను చెప్పిన పని చేస్తూ తన పని చేస్తూ కూడా ఏం చేస్తుందంటే ఎంతో సంతోషంగా ఉండేది. ఇంకేం చేస్తుందంటే ఆ యొక్క యజమానురాలికి చెప్తూ వచ్చింది. ఏమని చెప్పిందంటే ఈ యొక్క మన యజమానుడికి ఏముందంటే కుష్ఠరోగం ఉంది కదా. ఈ యొక్క యజమానుడు మా దేశంలో ఎవరున్నారు? ఒక ఎలీషా యొక్క ప్రవక్త ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళితే ఏమైపోతుంది? కుష్ఠరోగము పోతుంది అని ఆమె చెప్తూ వచ్చిందనమాట. చెప్పినప్పుడు ఎవరింటో వచ్చినారు? ఆ యొక్క పని అమ్మాయి చెప్పినప్పుడు ఇశ్రాయేలు చిన్నది చెప్పినప్పుడు ఎవరు విన్నారు అంటే ఆ యొక్క నయమాను భార్య వినింది. కూర్చోమ్మా, అయిపోయింది కూర్చో. ఆ యొక్క ఆమె యజమానురాలు వింటూ వచ్చింది. ఆ చిన్నదాని మాట మీద ఎవరికి నమ్మకం కలిగింది అంటే యజమానురాలకి కలుగుతూ వచ్చింది. బిట్టు విడిచా, మీరే వెళ్తారా ఇంటికి? ఏం చేస్తూ వచ్చింది అంటే ఆ యొక్క చిన్నది చెప్పినప్పుడు ఎవరు నమ్ముతూ వచ్చినారు అంటే నయమాను భార్య నమ్ముతూ వచ్చింది. నమ్మినప్పుడు ఎవరికి చెప్తూ వచ్చిందంటే ఆ యొక్క నయమానికి చెప్పింది. నయమానికి ఏమని చెప్పిందంటే ఇజ్రాయెల్ దేశంలో ఇజ్రాయెల్ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడంట. ఆయన దగ్గరికి వెళితే ఏమైపోతుందంటే ఈ యొక్క కుష్ఠరోగము పోతుందంట అని
ఎవరు చెప్తూ వచ్చినారు? ఆ చిన్నది చెప్పినప్పుడు తన భార్య వెళ్ళి, నయమాను భార్య ఎవరికి చెప్తూ వచ్చింది? నయమానుకి చెప్తూ వచ్చింది. ఈ నయమాను వెళ్ళి ఎవరికి చెప్తూ వచ్చినా అంటే సిరియా రాజుకి చెప్తూ వచ్చినాడు. ఎవరికి చెప్తూ వచ్చినాడంట? చూడండి, ఈ నయమాను వెళ్ళి ఎవరికి చెప్తూ వచ్చినాడంటే రాజుకి చెప్తూ వచ్చినాడు. ఇక సిరియా రాజుకి చెప్తూ వచ్చినాడు. ఆ రాజ్యంలో ఎవరున్నారంట? ఆ యొక్క ప్రవక్త ఉన్నాడంట. అక్కడికి వెళితే ఏమైపోతుందంటే కుష్ఠరోగము పోతుందంట అని చెప్పినప్పుడు ఏం చేస్తూ వచ్చినంటే సిరియా రాజు లెటరు రాసిచ్చినాడు. ఇక్కడ వినాలి మీరు, లెటరు రాసిచ్చినాడు. ఏమని రాసిచ్చినాడంటే నా యొక్క దాసుడైన నయమానుకి ఏముంది? కుష్ఠరోగము ఉంది. ఆ కుష్ఠరోగాన్ని నువ్వు బాగు చేయాలా అని చెప్పేసి ఏ రాజుకి లెటర్ పంపించినాడంట? సిరియా రాజు ఇజ్రాయేలుల రాజుకి పంపించినాడు. పంపించినప్పుడు ఆ రాజు ఆ యొక్క లెటర్ చూసి ఏం చేస్తున్నాడంటే ఆ లెటర్ తీసుకొని చదివినాడంట. చదివినప్పుడు జరిగిరా జరిగా ఫోన్ పడేసి ఆ లెటర్ తీసుకు మీకు ఒక్కరికి కూడా వినాలనే ఇంట్రెస్ట్ లేదు కదా? మీరు ఎందుకు మాట్లాడుతున్నారా? విక్కి నీటిగా ముందుకురా, దాడికిరా, కూర్చోడు కూర్చో. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. ఏం చేస్తూ వచ్చినంట? ఆ యొక్క సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుకి ఆ లెటరు రాసి పంపించినాడంట. ఆ లెటర్ తీసుకొని ఆ రాజు చూడంగానే ఏం చేసినాడంట? అలా ఆ లెటర్ విప్పి చదివినప్పుడు సరే ఆ లెటర్లో ఏమనుంది? నా యొక్క దాసుడైన నయమానుకి కుష్ఠరోగం ఉంది, దాన్ని నువ్వేం చేయాలా? బాగు చేయాలా అని చెప్పేసి ఆ లెటర్లో ఉందంట. అప్పుడు ఇజ్రాయెల్ రాజుకి భయం పుట్టింది. ఏమని భయం అంటే, నేనేమన్నా దేవుణ్ణా కదా? అన్ని రోగాలు పోతే కుష్ఠరోగం పోతుందా? పోతుందా కుష్ఠరోగము? పోదు. ఆ లెటర్ చదవంగానే ఇజ్రాయెల్ రాజుకి ఏం కలిగిందంటే తన హృదయంలో భయం కలిగిందంట. అరే నేనేమన్నా దేవుణ్ణా? నేనేమన్నా బాగు చేయగలనా? ఇది నా వల్ల అవుతుందా? ఇదేంటి రాజు నా మీదకి యుద్ధానికి రాకుండా ఈ విధంగా చేస్తున్నాడు ఏంటని చెప్పేసి ఎవరు భయపడతారు? ఇశ్రాయేలు రాజు భయపడి తను ఏం చేస్తాడంటే తను కట్టుకున్న వస్త్రాలు ఏం చేస్తాడంట? చింపేస్తాడంట. అయ్యో నాకెంత పెద్ద సమస్య వచ్చి పడింది, నేనేమన్నా ఆ యొక్క నయమనుకున్న రోగాన్ని నేనేమైనా పోగొట్టగలనా? నేనేమైనా దేవుణ్ణా? ప్రాణం తీయటానికి కానీ బ్రతికించడానికి కానీ నేనేమైనా దేవుణ్ణా అని చెప్పేసి బాధపడి తను ఏం చేస్తున్నాడంట? తన వస్త్రాలని చింపుకుంటున్నాడంట. అది ఎవరికి తెలిసింది అంటే నా ఎలీషాకి. ఎవరికి తెలిసిందంట? ఎలీషాకి తెలిసినప్పుడు అప్పుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఆ యొక్క దాసుడికి చెప్పి పంపించినాడు, నీ యొక్క దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నీవు మర్చిపోయినావా కదా? ఏమంటున్నాడు? నీ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడని నువ్వు మర్చిపోయినావా అని చెప్పేసి ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలు రాజుకి చెప్తున్నాడు. వారి దేశంలో ఉన్న ప్రవక్త, వాళ్ళ దేశంలో ప్రవక్త ఉన్నాడని ఎవరికి తెలిసింది? చిన్నదానికి తెలిసింది కానీ రాజుకు తెలిసిందా? తెలిసిందా? నా యొక్క దేశంలో ఉన్న యొక్క ప్రవక్త దగ్గరికి నయమాను వెళితే కుష్ఠరోగం పోతుందని చిన్న అమ్మాయికి తెలిసింది కానీ ఎవరికి తెలియలేదు? రాజుకి తెలియలేదు. చిన్నదైనప్పటికీ ఎవరి యందు విశ్వాసం ఉంచింది? చిన్న వయసులో దేవుని యందు విశ్వాసం ఉంచింది. నా దేవుడు ఈ ప్రవక్త ద్వారా ఏమైనా చేయగలడు, కుష్ఠరోగమైనా బాగు చేయగలడు, ఇంకా చనిపోయిన వారిని కూడా ఏం చేయగలడు? బ్రతికించగలడు కదా. మనం నమ్మిన దేవుడు ఎలాంటి వాడంట? సృష్టికర్త. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్లుగా చేయగలిగిన దేవుడు, గొప్ప కార్యములు చేయగలిగిన దేవుడు. ఆ మాట చెప్పంగానే ఎవరికి తెలియబడుతూ వచ్చిందంటే నయమానుకి తెలుపబడుతూ వచ్చింది. నా దగ్గరికి నయమాను వస్తే నేనేం చేస్తాను?
నయమాను ఆ మాట నయమానుకు తెలియబడుతూ వచ్చింది. పత్రిక ద్వారా తెలియబడుతూ వచ్చినప్పుడు ఈ నయమాను ఎక్కడికి వచ్చినాడంటే ఇశ్రాయేల్ దేశానికి. ఎవరి దగ్గరికి వచ్చినాడంట? ఎలీషా దగ్గరికి వచ్చినాడు. చిన్నపిల్లలమైన మనము ఏం చేయాలంటే ఏం చేయాలా? మన హృదయంలో ఎవరికి చోటు ఇవ్వాలా? యేసయ్యకు చోటు. మన కొరకు మనం ప్రార్థన చేసుకుంటూ ఇతరుల కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలంటే ఇతరులకు దేవుని గురించి చెప్పాలా. మనం నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడు ఏం చెప్పాలా? ఇతరులకి చెప్పేవారముగా ఉండాలి. ఎలాగంటే మన దేవుడు మన కొరకు లోకానికి ఎందుకు వచ్చినాడు చెప్పండి? మన పాపముల కొరకే. మన పాపములో మనం చనిపోతే నిత్య నరకానికి పోతామని ఎందుకు వచ్చినాడంట? మన పాపముల నుండి మనలను రక్షించటానికి. మనము చనిపోయి నరకానికి వెళ్లకుండా ఆ జీవములోనికి రావడానికి ఎవరు చనిపోతూ వచ్చినారు అంటే యేసు ప్రభు నీ కొరకు నా కొరకు చనిపోయినాడు. ఆయన రక్తం ద్వారా ఏం కలిగిందంట? పాప క్షమాపణ, విడుదల, విమోచన. ఆయన పొందిన గాయముల ద్వారా ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇక్కడ చెప్పాలి, ఆయన పొందిన గాయములు, చేతుల్లో గాయాలు కదా, కాళ్ళల్లో మేకులు అన కదా, తలకు ముళ్ళ కిరీటము అంతా కూడా ఆయన ఎవరి కొరకు భరించినాడంటే నీ కొరకు నా కొరకు భరించినాడు. అర్థమైందా? నీ కొరకు నా కొరకు భరించినాడు. అందుకే బైబిల్లో రాయబడింది ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకేం కలిగిందంట? స్వస్థత కలిగింది. అర్థమైందా? అట్లనే నయమానకు ఎవరి ద్వారా స్వస్థత కలగాల? దేవుని దగ్గరికి వచ్చినప్పుడే స్వస్థత కలుగుతుంది. అయిపోయింది. ఎవరి ద్వారా స్వస్థత అంట? దేవుని ద్వారానే స్వస్థత. పోయిన వారం కంటే దాకా చెప్పిన గుర్తుందా? పోయిన వారం కంటే దాకా చెప్పి గుర్తుందా? సరే కూర్చోరా, సరే కూర్చో, డబ్బులు పడతాయి. సరే కూర్చోవాలి, అలా చేయదు. పోయిన వారి కట్టతో ఎవరు నేర్చుకోలేరా? పలకాల, కంటితోక్యం పలకాల. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. కీర్తనలు 103:11 వచనము. ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఏం మాట్లాడుతున్నాను? కీర్తనలు 103:11 వచనము. మోకరించండి. అందరూ మోకరించండి, ప్రార్థన చేసి. ప్రార్థన. కళ్ళు మూసుకోవాలి, అందరూ కళ్ళు మూసుకోవాలి.
వినపడిందా మీకు? కర్రీ ఇది వినపడిందా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలి. అక్క చిన్నది ఎలాగైతే తన హృదయంలో ఎవరికి చోటు ఇచ్చింది? దేవునికి చోటు ఇచ్చింది. దేవుడు ఎంత గొప్పవాడు. తన చిన్న వయసులోనే తను ఏం చేస్తూ వచ్చింది? తెలుసుకుంటూ వచ్చింది కదా. ఇక్కడ నువ్వేమ్మా సరిగా ఉండవా? ఆ పిల్ల మీద ఎందుకు పడుతుంది? ఇక్కడ ఇట్లా మోకరించి కళ్ళు మూసుకోవాలి. ఇట్లా కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకోవాలా? ప్రార్థన చేసుకోవాలా? నా హృదయంలో కూడా రా ప్రభా, నా పాపాలు కూడా క్షమించు, నన్ను కూడా రక్షించు ప్రభా, నన్ను కూడా నీ బిడ్డగా చేసుకోండి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి. ఇశ్రాయేలు చిన్నది ఏం చేస్తూ వచ్చిందంట? దేవుని యొక్క పని చేస్తూ వచ్చింది. ఆ యొక్క ఇశ్రాయేలు చేస్తూ ఆ యొక్క చిన్నది చెప్పిన యొక్క చిన్న మాటల ద్వారా నయమాను రక్షించబడుతూ వచ్చినాడు. తన సైన్యం అంతా కూడా ఏం చేయబడిందంట? రక్షింపబడుతూ వచ్చింది. మన ద్వారా మన తల్లిదండ్రులైన వారు, అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఏం చేయగలరా? వారు కూడా నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి. కళ్ళు మూసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోవాలా. అందరు కళ్ళు మూసుకో. కృపా ప్రేమ గల తండ్రి, జీవగల దేవాన్ని బంగారు పదాలు కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇంతవరకు కూడా ప్రభా మీరు తోడుగా ఉంటూ వచ్చినందుకే, సహాయపడుతూ వచ్చినందుకే ప్రభా నీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాను తండ్రి. దేవా యొక్క చిన్నది చెప్పిన మాటలు ప్రభా నా తండ్రి నయమాన భార్య నమ్ముతూ వచ్చింది ప్రభా, అందుని బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా ప్రభా నయమాను కూడా నమ్ముతూ వచ్చినాడు. దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. ఆ యొక్క చిన్నది చెప్పిన మాటలు విని ప్రభా నా తండ్రి నయమాను ఉంచిన విశ్వాసాన్ని బట్టి ప్రభా నా తండ్రి దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. చిన్నది అయినప్పటికీ ప్రభా ఎంతో ధైర్యంగా ప్రభా నా తండ్రి ఆ యొక్క సిరియాలో ప్రభా నా తండ్రి మిమ్మల్ని గుర్చి చెప్పగలుగుతూ వచ్చింది ప్రభా. నయమాను యొక్క సైన్యం అంతా కూడా ప్రభా నా తండ్రి దేవా ఆ యొక్క సువార్త ప్రకటిస్తూ వచ్చింది ప్రభా నా తండ్రి. దేవానికి ఎంతో వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. మేము కూడా ప్రభా చిన్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. చిన్ననాడి వారు విన మాటలు ప్రభా హృదయాలు భద్రపరుచుకుంటూ దేవానికి ఎంతో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. విన్న మాటలు వారి హృదయాలు భద్రపరుచుకుంటూ సహాయించండి ప్రభా నా తండ్రి. నీటి మీద ఆహారం వేయబడను అదొక దినమైన కనబడనని సెలవిచ్చినారు తండ్రి. ప్రభు నందు ప్రయాసం వ్యర్థం కాకుండా ప్రభా చిన్న బిడ్డలు వింటున్న యొక్క మాటలు తండ్రి వ్యర్థం కాకుండా సహాయించండి. చిన్న బిడ్డలైన వారిని దర్శించండి, రక్షించండి, వారికి రక్షణ దయచండి, వారికి మారు మనసు దయచండి, వారిలో విశ్వాసం దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా కృప చూపించండి. వారిని బట్టి వారి తల్లిదండ్రులైన వారిని రక్షించండి ప్రభా. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరు అనారోగ్యంతో ఉన్నారో వారిని స్వస్థపరచండి. బిడ్డలు చదువుకుంటుండగా వారి చదువుల్లో సహాయించండి. మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ప్రభా, సహాయించండి. మంచి జ్ఞానం ఇచ్చి బిడ్డలైన వారిని నడిపించమని మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ రామదాస్ అన్న కుటుంబాన్ని కూడా దీవించండి. పరిచర్య జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని దేవా గృహంలో జరిగే పరిచర్య అంతకంతకు ప్రభా అనేక మంది చిన్న బిడ్డలు సమకూరుస్తారండి ప్రభా. నాన్న తండ్రి దేవా నాన్న వారు విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఏదో ప్రభా వచ్చినాం పోయినామని కాకుండా ప్రభా నా తండ్రి వారి హృదయాల్లో ప్రభా నా తండ్రి దేవా మీకు చోటు ఇవ్వటానికి చిన్న వయసులోనే బాల్యంలోనే ప్రభా సృష్టికర్తన దేవుణ్ణి తెలుసుకోవటానికి మీరే కృప చూపించి నడిపించమని మీ మాటలు వారు గ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారు అర్థం చేసుకునే మనసు దయచేస్తున్నామని ప్రభా నీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటూ స్తుతి మహిమ ఘనత ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి.